హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇక్కడైతే కనుక హల్దీ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇలా వ్లాగ్స్ పెట్టేవాళ్ళు మన యూట్యూబర్ కష్టాలు ఎవరికి తెలీదు. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు ఇలా అందరికన్నా ముందు రెడీ అయిపోవాలి. ఏ ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే అసలు ఈవెంట్కి అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి, ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఇఫ్ కేసు ఏదైనా మర్చిపోయాం లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిందే ఉంటుంది. ఇంకా పెద్ద అత్తయ్య ముందుగానే రెడీ అయిపోయారు నాతో పాటే. దాని తర్వాత పెళ్లి కూతురు రావడం జరిగింది. అందరూ ఎల్లో కలర్ అండ్ పింక్ కాంబినేషన్లోనే అందరూ వేసుకున్నాము. సో తనైతే గోల్డ్ కలర్లో ఒక డిజైన్ చేయించుకున్నారు అవుట్ఫిట్ అనేది. దీని తర్వాత ఇంకా టైం ఎంత అయ్యింది అని తెలియకోకుండా ఎంజాయ్ చేసాము. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఈవెంట్ ఎర్లీగానే స్టార్ట్ చేసాము, కానీ ఎప్పుడు ఎండ్ చేసాము, ఎంత టైం అయిందో కూడా ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇంకా ఫోన్స్ అన్ని మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసి పిచ్చగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ ఇవన్నీ ఒకరి తర్వాత దిగడం స్టార్ట్ అయింది. ఫస్ట్ పెళ్లి కూతురికి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతోనే ఏదైనా జరగాలి. ఇంకా అక్క బావగారు అయితే కనుక స్టార్ట్ చేసేసారు. మీ అందరికీ తెలిసిందే కదా, మరదలు ఎక్కువగా ఉన్న బావగారికి ఉండే కష్టాలు. మేము ఏదో ఒక జోకులు వేస్తూ ఉంటాం, తిరిగి వాళ్ళు మాకు జోకులు వేస్తూ ఉంటారు. ఎప్పుడు నవ్వించే బావగారు కూడా కలజోడు పెట్టి జోకులు వేశారు. మేమందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. అసలు టైం ఎంత అయిందో కూడా తెలియకుండా ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ మీరైనా దిగేది ఫొటోస్, మీ యూత్ దిగద్దా అని చెప్పేసి యూత్ దిగింది. ఇంకా దిగిన తర్వాత ఫోటోగ్రాఫర్ చెప్పే స్టిల్స్కి మేము అలా కాదు, మాకు కావాల్సిన స్టిల్స్ మీరు తీయండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చట్టుగా ఫొటోస్ దిగేశారు. పాపం వీళ్ళ కష్టాలన్నీ ఫోటోగ్రాఫర్ ఏం చేయాలో తెలియక మేము చెప్పిన ఫొటోస్ అలాగే వాళ్ళకి నచ్చిన స్టిల్స్ ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నారు. మా ఫోటోగ్రాఫర్లకి థ్యాంక్స్ చెప్పాలి, చాలా ఓపిక్గా అందరికీ తీశారు. ఫర్ ద ఫస్ట్ టైం మా ఊకోటి అబ్బాయిలందరూ కూడా మంచిగా ఒకే కలర్ మోడల్లో కుర్తాస్ వేసుకోవడం జరిగింది. అందరూ సూపర్గా ఉన్నారు. ఇంకా అత్తయ్య కనకక్క కూడా దిగేశారు ఫొటోస్. కళ్ళజోళ్ళతో అందరూ సూపర్గా అదిరిపోయాము. ఫర్ ద ఫస్ట్ టైం రకరకాల కళ్ళజోడు పెట్టుకున్నాము. ఇక్కడ కనిపించే మేనల్లుడు నన్ను ఆట పట్టిస్తూనే ఉంటాడు, అత వీడియోస్ తీసుకున్న ఫుడ్ తినవా అని. ఇంకా లేట్గా వచ్చిన ఫొటోస్కి అసలు ఫోజ్ ఇవ్వడమే తెలియని పెద్దమావయ్య గారు కూడా చాలా మంచిగా ఫోజులు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంకా లేట్గా వచ్చిన మేము తగ్గేదే లే అని చెప్పేసి ఊకోటి అనే 3 పదాలకి 5 కోడళ్ళు మేము పంచపాండవుల్లాగా ఇంకా అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. కోడళ్ళు అందరం కూడా మేము దిగిన ఫొటోస్, మేము దిగిన స్టిల్స్ ఇంకెవరు కూడా దిగరు అన్నట్టుగా దిగాము. ఇంకా తగ్గేదేలే, మమ్మల్ని పొడిచేదేలే అన్నట్టు దిగేసాము. అంత బాగా ఎంజాయ్ చేసాము తోడుకోడలు అందరం కూడా. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేది పెద్ద తోడుకోళ్ళు, దాని పక్కన అక్క కనిపిస్తారు కదా, చిన్నరావునక్క. ఇలా శిరీష అక్క, ధన అక్క, లక్ష్మి, ఆల్మోస్ట్ అందరూ లక్ష్మిలే ఉన్నాము ఇంట్లో. కాబట్టి అందరం కూడా చూడండి ఎంత బాగా వేస్తున్నాము. అసలు ఫన్ అంటే అదే క్రియేట్ చేసుకున్నాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు, ఇంకొకరి తర్వాత ఒకరు మంగళ స్నానాలు వేస్తూనే ఉన్నాము. పక్కన పెళ్లి కూతురు నీళ్ళు వేస్తూ ఉంటే మేము ఇంకేదైతే ఆట పట్టించే బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బావగారుల మీద, ఇంక పిల్లల మీద, తోడుకోడల మీద నేను నీళ్ళు పోసుకుంటూ సరదాగా ఈవెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కన ఇలా చేస్తూనే ఉన్నాం. పాపం ఫోటోగ్రాఫర్ కష్టాలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. కాసంత నీళ్ళు పడేసరికి వాళ్ళ కెమెరాస్ ఎక్కడ ఇబ్బంది పడతాయని వెనక్కి వెళ్తున్నారు. మేము తగ్గేదే లేదన్నట్టు ఇంకా ఆటలు పాటలు అసలు ఎంత ఎంజాయ్ చేసామనేది అసలు చెప్పలేము, అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కొంచెం టైం ఉంటే బాగున్ను, ఇంకా కొంచెంసేపు అన్నట్టుగా అయితే ఎంజాయ్ చేసాము. అప్పటికి చాలా నైట్ అయిపోవడంతో ఇంకా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము. ఒకరి తర్వాత ఒకరు ఇంకా క్యూలో అయితే వచ్చేసి వాటర్ పోసారు అమ్మాయికి మంగళ స్నానాలు. మనం వచ్చేసరికి ఇంకా పట్టుకునే బ్యాచ్ అయితే మనకి ఇచ్చేసారు. ఇంక నువ్వు అటు ఇటు కథలకు నీళ్ళు పోసిన చాలే ఇంకా అన్నట్టు నన్ను ఒక చోట నుంచో పెట్టేశారు. ఇది ఇచ్చి మనం అటు ఇటు తిరిగే వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే కదా ఒక చోట నుంచునేది. నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి